దైవశక్తి అపారమైనటువంటిది. అయితే దైవశక్తిగా మారేటువంటి రోజే మాఘ పూర్ణిమ. అలానే చతుర్దశి సంకటహర చతుర్దశి అన్నారు. ఆ పైన చతుర్దశి మహాశివరాత్రి వస్తుందన్నమాట ఈ మాసంలోనే. ఎప్పుడు వస్తుందయ్యా అంటే అమావాస్య చతుర్దశి తిథి రోజున మహాశివరాత్రి పర్వదినం కూడా వస్తుంది. ఇంత గొప్పదైనటువంటి మాసము. విష్ణువుకు ఆరాధించేటువంటి కృష్ణ పరమాత్మ కూడా ఈ మాఘమాసాన్ని గురించి చాలా గొప్ప విషయాలు తెలియజేయడం జరిగింది. శుక్లపక్షంలో వచ్చే రథసప్తమి అనేటువంటిది మనం చెప్పుకోవాల్సినటువంటి విషయం. ఆ రోజు సూర్యోదయానికి ముందే లేచి స్నానం చేయటం వలన మహాఫలితం వస్తుంది. ఆ నెలంతా నియమం ప్రకారం స్నానం చేయాలి. మాఘమాసంలో ఈ శ్లోకాన్ని చదువుతూ మనం గనక స్నానం చేసేటైతే దుఃఖ దారిద్ర్య నాశాయ విష్ణు శోషణాయ చ స్నానం కరిష్యామి మాఘే పాప వినాశనం అనేటువంటి శ్లోకాన్ని కనుక చదువుకుంటూ దుఃఖాన్ని దారిద్ర్యాన్ని పోగొట్టేటువంటిది విష్ణు ప్రీతి కొరకు చేసేటువంటి మాసమే మాఘమాసం అనబడింది. స్నానం చేస్తున్నాం. స్నానం చేసేటప్పుడు కనుక మనం గనక గోవింద అచ్యుతానంద కేశవ అనేటువంటి శ్లోకాన్ని చదువుతూ గోవింద అచ్యుత మాధవ మకర రాశిలో ఉండగా స్నానం చేసేటట్టయితే మనకి తగినటువంటి ఫలితాన్ని ఇప్పించాలని మన దోశలతో నీళ్లు తీసుకుని స్వామికి అర్ఘ్యాన్ని వదిలిపెడుతూ కనుక చేసేటట్టయితే తప్పకుండా అనుకున్నటువంటి పనులన్నీ అవుతాయని చెప్పని మన పెద్దలు చెప్తూ ఉన్నారు. ఇట్లా మన అందరం కూడా ఈ మాఘమాసంలో వచ్చేటువంటి మాఘమాసంలో సప్తమి రోజున సూర్యోదయానికి ముందే లేచి స్నానం చేయటం వలన మహాఫలితం వస్తుంది. నియమం ప్రకారం అందరం కూడా స్నానం చేయాలి. ఈ శ్లోకంలో దుఃఖ దారిద్ర్యాది నాశాయ శ్రీ విష్ణు శోషణాయ చ స్నానం కరిష్యామి అనే మంత్రాన్ని చదువుతూ స్నానం చేసినట్టయితే ఫలితం వస్తుందని చెప్పబడింది. ఈ రకంగా గోవింద అచ్యుతానంద కేశవ మకర రాశిలో సూర్యుడుండగా స్నానానికి తగిన ఫలితం వస్తుందని చెప్పబడింది. అలానే మనం ఈ మాసాన్ని అత్యంత ప్రీతికరమైనటువంటి మాసంగా చెప్పాడు. రథసప్తమి నాడు జన్మకృత పాపమయ సప్త జన్మసు తస్మై రోగే. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వాళ్ళు కనుక ఈ శ్లోకాలు చదువుకుంటూ కనుక స్నానం చేసేటట్టయితే తప్పకుండా అనుకున్నటువంటి పనులు అవుతాయని, పాపాలు పోగొడుతుందని చెప్పబడింది. అంతేకాకుండా జిల్లేడు ఆకులు కానీ రేగు ఆకులు కానీ పండ్లు కానీ నెత్తి మీద పెట్టుకొని స్నానం చేసేటట్టయితే దోశలతో నీళ్లు తీసుకొని స్వామికి అర్ఘ్యం ఇవ్వాలి. ఈ రకంగా చేసేటట్టయితే తప్పకుండా దివాకర సప్తాశ్రధారుడం చెప్పబడుతుందన్నమాట సూర్య భగవానుడు గురించి. 7 లోకాల్లో కాంతినిచ్చేటువంటి వాడు ఎవరయ్యా అంటే సూర్య పరమాత్మ. మనం ఎవరైనా కానీ సూర్యమండలంలో ఉండేటువంటి పవిత్ర దేవతలందరూ కూడా అన్ని లోకాలకు తల్లివి. ఈ భూమి అంతా కూడా తల్లిగా భావిస్తుంటాం, సూర్యుని తండ్రిగా భావిస్తుంటాం. మనము ఎవరైతే నమస్కార ప్రియో ఇందా చెప్పారు ఈ విషయం గురించి, నమస్కారం చేసి చాలు సంతోషించేటువంటి వాడు సూర్య భగవానుడు. కాబట్టి మనందరం కూడా అత్యంత పుణ్యప్రదమైనటువంటి మాఘమాసంలో వచ్చేటువంటి రథసప్తమిని చక్కగా జరుపుకుని మనందరం కూడా ఆ భగవానుడికి ప్రీతిపాత్రం అవుదాము, ఆరోగ్యాన్ని కలిగి ఉందాము. లోకా సమస్త సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహింస గోబ్రాహ్మణేభ్య సమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు. స్వస్తి.